కంజంక్షన్ యాజ్ లాంగ్ యాజ్, ఈ కంజంక్షన్ మనం ఎలా వాడతాం అనేది నేర్చుకుందాం. అదేంటి అంటే యాజ్ లాంగ్ యాజ్ అని, యాజ్ లాంగ్ యాజ్ అని. ఫస్ట్ మనం ఏం చూసుకోవాలంటే యాజ్ లాంగ్ యాజ్ ఎప్పుడెప్పుడు వాడతాము. యాజ్ లాంగ్ అనేది ఒక డ్యూరేషన్కి వాడతాం, అప్పటిదాకా అనే మీనింగ్లో వాడతాం. ఒక ఫస్ట్ మీనింగ్ ఏమో అప్పటిదాకా అనేటువంటి మీనింగ్లో వాడతాం. రెండోది ఎప్పుడు వాడతామంటే కండిషన్లో చెప్పేటప్పుడు వాడతాం. కాబట్టి ఈ విధంగా మనం ఎప్పుడు చూసినా సరే మనకి అది ఈ రెండు మీనింగ్స్తో మనకి సెంటెన్సెస్ వస్తాయి. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ తర్వాత వర్బ్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి, అంతే. ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. యాజ్ లాంగ్ యాజ్ తర్వాత వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. యాజ్ లాంగ్ యాజ్ అంటే అప్పటిదాకా అనే మీనింగ్ వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ అంటే కండిషను, ఇఫ్ అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం. ఇది మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అనమాట. రైట్, సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రైట్, నేను బతికి ఉన్నంత వరకు అతన్ని నేను మర్చిపోను. నేను బతికి ఉన్నంత వరకు అప్పటిదాకా నేను బతికున్నంత వరకు అతన్ని నేను మర్చిపోను. రైట్, ఇప్పుడు చూడండి దీన్ని ఎట్లా రాస్తామంటే ఐ విల్ నాట్ ఫర్గెట్ హిమ్. ఐ విల్ నాట్ ఫర్గెట్ హిమ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్. చూసారా, యాజ్ లాంగ్ యాజ్ తర్వాత మనం ప్రజెంట్ టెన్స్ అనేది ఇక్కడ వాడామన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్, నేను బ్రతికి ఉన్నంత వరకు. ఐ విల్ నాట్ ఫర్గెట్ హిమ్, నేను అతన్ని మర్చిపోను అనేటువంటి సెంటెన్స్లో మనం దీన్ని చెప్తాం అనమాట. రైట్, నేను ఇక్కడ ఉన్నంత వరకు కూడా వాడిని నేను అలో చేయను. నేను ఇక్కడ ఉన్నంత వరకు అని మీనింగ్ వస్తే ఆ సెంటెన్స్ రాసుకోవాలి. రైట్, చూడండి, యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్, యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్. నేను ఇక్కడ ఉన్నంత వరకు ప్రజెంట్ టెన్స్ వాడాను నేను. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్ ఐ విల్ నాట్ అలో హిమ్. నేను ఇక్కడ ఉన్నంత వరకు వాడిని నేను రానివ్వను. ఐ విల్ నాట్ అలో హిమ్. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నంత వరకు అప్పటిదాకా అనే దాని మీనింగ్లో మనం దీన్ని వాడామన్నమాట. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్ ఐ విల్ నాట్ అలో హిమ్, నేను అసలు వాడిని లోపలికి రానివ్వను అని చెప్పి మనం చెప్తున్నాం. ఇవన్నీ ఏంటంటే టైంకి సంబంధించిన వర్డ్స్. అప్పటిదాకా అనేటువంటి మీనింగ్లో మనకి వస్తాయి, అప్పటిదాకా అనేటువంటి మీనింగ్స్లో మనకి వస్తాయి అన్నమాట. రైట్, నువ్వు అక్కడ ఉన్నంత వరకు నేను రాను, నువ్వు అక్కడ ఉన్నంతసేపు నేను రాను అంటున్నాడు. రైట్, ఐ విల్ నాట్ గో దేర్, నేను అక్కడికి వెళ్ళను. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ దేర్. ఐ విల్ నాట్ గో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ దేర్. నువ్వు అక్కడ ఉన్నంత వరకు నేను అక్కడికి వెళ్ళను. అది యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ దేర్, నువ్వు అక్కడ ఉన్నంత వరకు కూడా నేను అక్కడికి వెళ్ళను. ఈ విధంగా మనం చిన్ని వాక్యాలు మనం రాసుకుంటూ ఉంటాం అన్నమాట, రైట్, ఓకే, రైట్. నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు రావద్దు. నేను ఇక్కడ ఉన్నంత వరకు. యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్, యాజ్ లాంగ్ యాజ్ ఐ ఆమ్ హియర్, ప్లీజ్ డోంట్ కమ్. నేను ఇక్కడ ఉన్నంత వరకు నువ్వు దయచేసి రావద్దు. ఇలాగ మనం వాక్యాలు తెలుగులో అనుకున్న దాన్ని ఇంగ్లీష్లోకి మార్చేస్తే మనకి చాలా సింపుల్గా ఉంటాయి అన్నమాట, ఓకే. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ తర్వాత వర్బ్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సరిపోతుంది. అది మనం నేర్చుకోవాల్సింది. రైట్, ఓకే. ఇప్పుడు రెండో మీనింగ్ ఏంటయ్యా అంటే కండిషన్ అంటే నువ్వు అలా చేస్తేనే నేను చేస్తాను అని ఆ మీనింగ్ వస్తుంది అనమాట. సో కండిషన్, ప్రొవైడింగ్ దట్. ఇప్పుడు చూడండి, రైట్, ఐ విల్ lend my car as long as you drive carefully. రైట్, ఇక్కడ చూడండి, యాజ్ లాంగ్ యాజ్ అంటే ఇక్కడ కండిషన్ అనమాట.
కండిషన్, నువ్వు దాన్ని జాగ్రత్తగా నడిపే వరకు నేను నీకు కారు ఇస్తూనే ఉంటాను. యాజ్ లాంగ్ యాజ్ రైట్ ఆన్ ది కండిషన్ దట్ యూ డ్రైవ్ కేర్ఫుల్లీ. నువ్వు డ్రైవ్ చేస్తాను జాగ్రత్తగా అని చెప్తే తప్ప నేను నీకు కారు ఇవ్వను అని. ఇక్కడ మనం దీన్ని కండిషన్గా వాడాం. ఇక్కడ నేను దీన్ని కండిషన్గా మనం దీన్ని వాడాం. రైట్ రైట్ చూడండి, నువ్వు శబ్దం చేయనంత వరకు ఇక్కడ ఉండొచ్చు. కండిషన్, నువ్వు శబ్దం చేయనంత వరకు నువ్వు ఇక్కడ ఉండొచ్చు. యూ కెన్ స్టే హియర్, యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ మేక్ నాయిస్. నువ్వు శబ్దం చేయనంత వరకు కూడా నువ్వు ఇక్కడ ఉండొచ్చు. కండిషన్ అనమాట. యాజ్ లాంగ్ యాజ్ కండిషన్, నువ్వు సౌండ్ చేయనంత వరకు అంటే కండిషన్ చెప్తున్నాడు. నువ్వు సౌండ్ చేయొద్దు అని. సౌండ్ చేస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటున్నాడు. సౌండ్ చేస్తే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అనేటువంటి మీనింగ్లో ఇక్కడ ఇది వాడటం జరిగిందనమాట. రైట్, యూ డోంట్ మేక్ ఏ నాయిస్ అంటాం. ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్ అంటాం. ప్లీజ్ డోంట్ మేక్ ఏ నాయిస్, అది ఇంగ్లీష్ మనకి ఇదనమాట. రైట్ రైట్, నువ్వు నాతో ఉన్నంత వరకు నేను నీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. నువ్వు నాతో ఉన్నంత వరకు అంటే నువ్వు నా దగ్గర ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని. రైట్, ఐ కెన్ హెల్ప్ యూ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ మీ. నువ్వు నా దగ్గర ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. కండిషన్గా చెప్తున్నాడు అన్నమాట. నువ్వు నా దగ్గర ఉంటే నేను నీకు హెల్ప్ చేస్తాను. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ మీ, ఆన్ ద కండిషన్ దట్ యూ స్టే విత్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. అది ఈ విధంగా కండిషన్స్కి మనం దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. ఈ విధంగా వాడుతూ మనం ఉంటాం. ఓకే రైట్. ఓకే, నువ్వు చదువుతూ ఉంటే పాస్ అవుతూ ఉంటావు. రైట్, యూ విల్ పాస్ యాజ్ లాంగ్ యాజ్ యూ స్టడీ. నువ్వు చదువుతున్నంత వరకు నువ్వు పాస్ అవుతావు. యాజ్ లాంగ్ యాజ్ అంటే ఇక్కడ కండిషన్ అనమాట. అంటే నువ్వు చదివితే ఇక్కడ యాజ్ లాంగ్ యాజ్ తీసేసి ఇఫ్ పెట్టండి, మీకు సరిపోద్ది. ఇఫ్ యూ స్టడీ యూ విల్ పాస్. బట్ ఈ విధంగా మనం ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా మనం రాస్తాం. ఇంతకు మించి మనకి ఎక్కువగా యూసేజెస్ ఉండవు. బట్ యాజ్ లాంగ్ యాజ్ అనేది ఇప్పటిదాకా అప్పటిదాకా అనే మీనింగ్లో వాడతాం. రెండోది కండిషన్ అనమాట. కండిషన్. రైట్. ఓకే, ఐ విల్ నాట్ గివ్ యూ ద టాయ్స్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాటీ. అంటే నువ్వు నాటీగా ఉంటే నేను నీకు బొమ్మలు ఇవ్వను. ఐ విల్ నాట్ గివ్ యూ టాయ్స్ యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ నాటీ. ఐ విల్ నాట్ గివ్ యూ మనీ యాజ్ లాంగ్ యాజ్ యూ డోంట్ స్పెండ్ ఇట్ ఆన్ యూస్లెస్ థింగ్స్. నువ్వు అనవసరమైన విషయాల మీద డబ్బులు ఖర్చు పెడుతుంటే నేను నీకు డబ్బులు ఇవ్వను. యాజ్ లాంగ్ యాజ్ యూ స్పెండ్ ద మనీ ఆన్ యూస్లెస్ థింగ్స్. ఐ విల్ నాట్ గివ్ యూ మనీ యాజ్ లాంగ్ యాజ్ యూ స్పెండ్ ఇట్ ఆన్ యూస్లెస్ థింగ్స్. అది అనవసరం విషయాల్లో చేస్తే కనుక నేను నీకు డబ్బులు ఇవ్వను అంటే కండిషన్ అనమాట. నువ్వు ఖర్చు పెట్టకూడదు అని. ఇక్కడ మనం ఖర్చు పెట్టకూడదు అని చెప్పి అంటాం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం యాజ్ లాంగ్ యాజ్ గురించి మనం మాట్లాడుకుందాం. అట్లాగే మనకి రోజుకు 2 వీడియోలు వస్తున్నాయి నా ఛానల్ నుంచి, శివాస్ ఇంగ్లీష్ గ్రామర్. రైట్, కొద్దిగా ఆశాజనకంగానే ఉన్నాయి నావన్నీ కూడా. చాలామంది జనాలు చూస్తున్నారు, ఎక్కువ కామెంట్స్ వస్తున్నాయి. మీరు ఇట్లాగే చూస్తూ ఉండండి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చేయటానికి. మీరందరూ అవన్నీ కూడా త్వరలోనే చూస్తారు. మీకు వీడియో నచ్చితే కనుక తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత దాన్ని షేర్ చేసుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ బై.